హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. బంగాళదుంప, బఠానీ, టొమాటో కర్రీ అండి. సూపర్ కాంబినేషన్ కదా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వెజ్ బిర్యానీలోకైనా, పులిహోరలోకైనా, చపాతీలో కూడా సూపర్ ఉంటుంది. సాంబార్‌లోకి, రసంలోకి అయితే చెప్పనవసరం లేదు. అంత బావుంటుంది టేస్ట్. కర్రీ ప్రిపరేషన్ టైము 20-25 నిమిషాలు టైం పడుతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. 4-5 స్పూన్స్ వరకు. దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను 2 వరకు తీసుకున్నా. అలానే అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు, లైట్‌గా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 2 వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కల్లో ఇలా ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతుందండి. టైం చాలా సేవ్ అవుతుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా! ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు తీసుకున్నానండి పచ్చి బఠానీ. బఠానీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. బఠానీ ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా ముగ్గిన టొమాటోలు మీడియం సైజ్‌వి 3 వరకు తీసుకున్నానండి. టొమాటో ముక్కలు ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఓన్లీ టొమాటో ముక్కలనే కదుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు అలా వదిలేయాలి. ఇలా టొమాటో ముక్కల్లో కూడా ఉప్పు యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది త్వరగా రిలీజ్ అయ్యి చాలా త్వరగా మగ్గిపోతుందండి. మీరు టొమాటో ముక్కలు వేసేసి మొత్తం కలిపేశారనుకోండి, ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి. మగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా మధ్యలో టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఉప్పు యాడ్ చేసి 3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచేసుకుంటే కనుక మనకి వాటర్ అనేది చాలా త్వరగా రిలీజ్ అయిపోతుంది. చూడండి టొమాటో ముక్కల్ని ఇలా కదిపితే చాలా స్మూత్ అయిపోతుంది కదా! ఇలా ముక్కలేమీ లేకుండా ఒకసారి మొత్తం టమోటాలో కలుపుకొని తర్వాత కర్రీ అంతా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా టమోటా ముక్కల్లోంచి వాటర్ వచ్చింది కదండీ! ఆ వాటర్ అంతా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. ఇలా వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత దానిలోకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మీడియం సైజు బంగాళదుంపలు ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కుక్కర్‌లో యాడ్ చేసుకొని అవి ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక విజిల్ పెట్టించుకుంటే సరిపోతుందండి. ఎక్కువ విజిల్స్ పెట్టించినా ఇలా ఉడికించేటప్పుడు బంగాళదుంపలు అనేది పేస్ట్ లాగా అయిపోతాయి. అలానే టేస్ట్‌కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో. దానితో పాటే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని, ఈ పౌడర్స్ అన్నీ కర్రీకి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, కర్రీలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఇలా కర్రీలోంచి ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయిన తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కల్లో టొమాటో ముక్కలు యాడ్ చేసాం కదండీ! ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ హైలో పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్‌లో పెట్టుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటా ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే బఠానీ బంగాళదుంప టొమాటో కర్రీ. టేస్ట్ అయితే భలే వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.